హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాలాండ్స్. నేను మీ మహేష్. ఈరోజు మీ ముందుకి మరో రీసేల్ ప్రాపర్టీ తీసుకొచ్చాను. సో లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను మీకు. సో 50,000 రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ వీడియో అనేది పోస్ట్ చేస్తాను అని. సో అదే అండి ఈ వీడియో. సో ఇవి ప్రాపర్టీ వచ్చేసి మీకు చెప్పిన 50,000 రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వాటర్ కనెక్షన్ ఉంటాయి. సో 2 కనెక్షన్స్ ఉన్నాయండి. సో మంజీరా వాటర్ వస్తాయి, ఆల్టర్నేట్ డేస్లో వస్తాయి. సో డే బై డే సో ఫుల్ వాటర్ ఫెసిలిటీ ఉంది. సో వాటర్ ప్రాబ్లం అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో 2 పోర్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి హాల్ కంబైన్ కిచెన్ టైపు, లోపల ఇంటర్నల్గా ఒక బెడ్రూమ్ విత్ వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కిచెన్ పార్ట్, సో పక్కన సింక్, అత్తటి వైపు పూజా గది ఇది క్లోజ్ చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, చిన్నగా ఉంటుంది రూమ్ అనేది. సో దీనికి వచ్చేసి మీరు కంప్లీట్ వీడియో చూడండి. సో కంప్లీట్ వీడియో చూస్తే ప్రాపర్టీ ఏ విధంగా ఉంటుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే ఖైరతాబాద్. సో ఖైరతాబాద్లో ప్రేమ్ నగర్లో ఉంటుంది. సో దీనికి మల్టిపుల్ వేస్ కనెక్షన్ ఉన్నాయి. సో విరించి హాస్పిటల్ బ్యాక్ సైడే వస్తుంది ల్యాండ్ మార్క్. సో అటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో విరించి హాస్పిటల్ నుంచి చూస్తే జస్ట్ 100 నుంచి 150 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ. అలానే మీరు ఖైరతాబాద్ నుంచి చూసుకున్నట్టయితే ఒక 1/2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. 1/2 కిలోమీటర్ 600 మీటర్స్ ఉంటుంది ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి అయితే. ఓకే, సో మల్టిపుల్ వేస్లో కనెక్ట్ అవ్వచ్చు. సో చింతలవాసి రూట్ నుంచి కూడా రావచ్చు. సో ఇక్కడ వచ్చేసి సో మెయిన్ ప్రైమ్ లొకేషన్ అండి. సో అన్నిటికీ అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. సో పక్కనే చింతలవాసి మార్కెట్ ఉంటుంది. సో మెట్రో స్టేషన్ ఖైరతాబాద్ నుంచి. సో పక్కనే విరించి హాస్పిటల్. సో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. సో మెయిన్ సెంటర్లో ఉంటుంది. సో మోర్ సూపర్ మార్కెట్ కానీ, సో ఫిలిం షాపింగ్ మాల్స్కి, థియేటర్స్కి అన్నిటికీ అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది ప్రాపర్టీ కూడా. ఓకే, సో ప్రాపర్టీకి సంబంధించిన రెంటల్ ఇన్కమ్ వచ్చేసి సో 50,000 రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది ప్రజెంట్. ఓవరాల్గా బిల్డింగ్ మొత్తం రెంట్కి ఇచ్చినట్టయితే సో కింద 2 పోర్షన్స్, ఫస్ట్ ఫ్లోర్లో 2 పోర్షన్స్ ఉంటాయి. సో టెర్రస్ మీదకి వచ్చేసి 2 టీన్ రూమ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా పర్ పోర్షన్కి ప్రస్తుతానికి అయితే 10,000, 12,000 ఆ విధంగా నడుస్తున్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో పోర్షన్స్ అయితే. సో ఇవి వచ్చేసి 18 రూమ్స్ ఉంటాయి పైన 2. సో ఇవి వచ్చేసి 5,000 రెంట్ అనేది వస్తుంది. సో కింద నుంచి యావరేజ్గా కంపేర్ చేసినా సరే మనకు 40,000 అనేది యావరేజ్గా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి 10,000. సో 50,000 రెంటల్ ఇన్కమ్ అనేది ఉంది ఈ ప్రాపర్టీ మీద. సో దీన్ని హాస్టల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దాంతో కూడా ఏరియా సరౌండింగ్ ఈ విధంగా ఉంటుంది. సో హాస్టల్కి కూడా బాగా సూట్ అవుతుంది. సో ఈ ఏరియా యాక్చువల్లీ సో చాలామంది బ్యాచిలర్స్ ఉంటారు నియర్ బై. సో చాలామంది బ్యాచిలర్స్ రెంటర్స్ ఉంటారు. సో దీన్ని హాస్టల్ లాగా కన్వర్ట్ చేసినా సరే మంచి ఇన్కమే వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే మీకు ఇది కాకుండా వేరే ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా సరే సిమిలర్ బడ్జెట్లో కానీ, లేదంటే లో బడ్జెట్ రెంటల్ ఇన్కమ్, లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ, సో రెడీ టు ఆక్యుపై అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాటికి సంబంధించిన వీడియోస్ మీకు అప్డేట్లో ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ చూడాలనుకున్నా సరే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడాలనుకుంటున్నట్లయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.